ఏపీ సీఎం చంద్రబాబు సారు వచ్చిన ఏ అవకాశాన్ని ఇడిచిపెడతలేనట్టే కనబడుతున్నదుల్లా. అటు కేంద్రం సైతం ఏపీకి పెద్ద ఎత్తునే ప్రాధాన్యమైతే ఇస్తున్నట్టు కనబడుతున్నది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో కూడా ఇప్పటికే యమ స్పీడ్గా ఉన్న ఏపీ సర్కారు కొద్ది నెలల కిందటనే విశాఖ కేంద్రంగా 2.5 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి పరిశ్రమకు శంకుస్థాపనను సుతం చేసింది. దీనికి మోడీ సార్కు సుతం ఆహ్వానం చెప్పింది. ఇక ఇప్పుడు ఇంకో పెద్ద పనినే ముందరేసుకున్నదట. ఇక ఏపీ సీఎం చంద్రబాబు సారు అంది వచ్చిన ఎటువంటి అవకాశాన్ని ఇడిచిపెట్టడానికి రెడీగా లేడయ్యా. కేంద్ర సర్కారు రంగ సంస్థల ఏర్పాటుకు సైతం ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇక అటు కేంద్రం సైతం ఏపీకి అత్యంత ప్రాధాన్యం ఎంతగానో ఇస్తున్నదో ప్రత్యేకంగా చెప్పాలన్నా అవసరమే లేదు. మోదీ సార్కు కూటమి సర్కారు ఏర్పడినప్పటి నుంచి ఏదైతే కలిసి జర్నీ చేస్తున్నాడో పవనాల్ సార్ అన్నా చంద్రబాబు సార్ అన్నా అమితమైనటువంటి ప్రేమ అభిమానాలు గౌరవ మర్యాదలు అయితే గట్టిగానే ఉన్నాయి. అయితే కొద్ది నెలల కిందటనే విశాఖ కేంద్రంగా 2.5 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధన చేసి పరిశ్రమలకు శంకుస్థాపన చేసిండు ప్రధానమంత్రి మోడీ సారు. అప్పుడెప్పుడో చంద్రబాబు సారు అధికారంలో ఉన్నప్పుడు జగన్ అన్న రాకమునుపు ఇక అట్లా శంకుస్థాపన చేసిన పనులు ఆగిపోయినాయి. ఇక ఇప్పుడు మళ్ళా ఉత్తరాంధ్రలో కూడా నేవీకి సంబంధించిన యుద్ధ నౌకల కేంద్రంతో పాటు ఆయుధ డిపో ఏర్పాటుకు కేంద్రం ముందరికి వచ్చింది. ఇక ఈ ముచ్చట్లలో చంద్రబాబు అత్యంత చొరవ తీసుకొని పాత ఆగిపోయిన పనులను ఇప్పుడు చేసే పనులను సుతం కరాఖండిగా మొత్తం పకడ్బందీ ప్రణాళికతోని సక్సెస్ఫుల్ గా రన్ చేయాలి, విజయవంతంగా ప్రాజెక్టులన్నింటినీ కంప్లీట్ చేయాలని కంకణం కట్టుకున్నాడు చంద్రబాబు సారు. ఇంకా అందుకోసానికి అని చెప్పి ఇండియన్ నేవీకి భూములను సుతం కేటాయించింది. ఇక ఇక్కడ ఏర్పాటు అయ్యేటట్టు కేంద్రాన్ని ఒప్పించిండు చంద్రబాబు సారు. ఇక తూర్పు కోస్తా ప్రాంతంగా విశాఖకు గుర్తింపు ఉన్నది. ఇప్పటికే నేవీ కార్యకలాపాల కేంద్రంగా మారింది విశాఖ నగరం. అయితే తూర్పు కోస్తా తీర పరిరక్షణకు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది మొదలు నావీ సేవలను విస్తృతంగా భరుత్తా అందులో భాగంగా దేశానికి అవసరమైన యుద్ధ నౌకల తయారీ కేంద్రం ఆయుధ డిపోను కూడా ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తున్న సమాచారం అయ్యా. అయితే దీనికి సంబంధించి స్థలం అవసరమని చెప్పి కేంద్రం కోరింది. దానికి భూమిని సమకూర్చే పనుల పడ్డది చంద్రబాబు సార్ సర్కారు. ఇక ఈ రెండు ఏర్పాటు అయితే ఏపీకి జాతీయ పరంగా ప్రత్యేక గుర్తింపు దక్కినట్టే బరాబర్. ఉద్యోగ ఉపాధి అవకాశాలు సైతం మెరుగుపడే అవకాశం బాగానే ఉన్నదట. దీంతో నిరుద్యోగులకు గట్టిగా ఉద్యోగాలు దొరుకుతాయట. ఇక ప్రస్తుతం విశాఖ కేంద్రంగా తూర్పు కోస్తా నావికాదళం కొనసాగుతున్నదయ్యా. దేశంలోనే విస్తృత సేవలను అందిస్తున్నది ఈ ప్రాంతీయ కార్యాలయం. ఇక ఇప్పుడు ఇంకో అడుగు వేసిందని చెప్పాలి. విశాఖకు దగ్గర 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లాంబిల్లిలో యుద్ధ నౌకల నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావన చేస్తున్నది నావికా దళం. దీనికి గాను రాష్ట్ర సర్కారును సంప్రదన చేసింది. దీని మీద శరవేగంగా స్పందించినటువంటి చంద్రబాబు సర్కారు అక్కడ భూములు ఏర్పాటుకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాంబిల్లిలో 32 యుద్ధ నౌకలు నిలిపేటట్టుగా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అనుసంధానంగా కేంద్ర ప్రభుత్వమే ఒక పోర్టును ఏర్పాటు చేయబోతున్నది. అదే కనుక జరిగితే భారీ ఎత్తున ఉద్యోగాల కల్పన అవుతుందని చెప్పి నావికాదళం అధికారులు చెప్తున్నారయ్యా.